బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఏర్పడినటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమ నిర్వాహకుడు భాషా గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాజస్థాన్ చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక్నాథ్ మహారాజీ, ప్రాంత సంఘటన మంత్రి శేఖర్ జీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చింత సమూర్తి గారు, ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొమరయ్య గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం భారతదేశంలో కాకుండా ఈరోజు 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఈరోజు. నిన్ననే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క విజ్ఞానం శుద్ధి చేయడం, దీపార్చన చేయడం కూడా కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క విజ్ఞానం శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తరతరాలు గుర్తించే విధంగా చేయడం మాత్రమే ఈ కార్యక్రమం. అంబేద్కర్ గారి విజ్ఞానం శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి బాటలు నడవడం, అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మ గౌరవ పతాకం బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ తెలుసు, ఈ దేశంలో ఎవరు కష్టపడి ఎవరు అవమానాలను భరించి అన్నిటికీ తెగించి ఒక మంచి వ్యక్తిగా స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిండ్రు అని చెప్పి ఆలోచిస్తే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే వ్యక్తి ఎవరు కూడా కనబడరు. మనకు తిండి లేకుండా అనేక తిప్పలు పడుతూ పస్తులుంటూ ఒక్క పూట భోజనం చేస్తూ చివరకు ఉన్నత చదువుల కోసం బరోడా మహారాజ్ దగ్గర తన ప్రాణాన్ని జీవితాన్నే పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మన మొదటి నుంచి కూడా మన సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలకు ఆలోచనకు వారు ఇప్పుడు మద్దతు తెలుపుతూ 370 ఆర్టికల్ విషయంలో కానీ, దేశ విభజన విషయంలో కానీ ఇలా సంక్షేమ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందాలని చెప్పి మన యొక్క ఆశయం లక్ష్యంలో దానికి మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు దేశ ప్రధానినైనా చెప్పి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని చాటిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ దేశంలో అట్టడుగున్న ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగానే ఇప్పుడు అనేక సంక్షేమ ఫలాలు ఇలా దేశ ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కాదు, ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు, ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ప్రతి సంవత్సరం 1,20,000 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా 80 కోట్ల మందికి ఇవాళ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇవ్వడం, రైస్ ఇవ్వడం, మోడీ బియ్యం ఇవ్వడం, దాంతోపాటు ఉచిత టాయిలెట్స్ కానీ, దాంతోపాటు 4 కోట్ల మందికి ఇప్పటికే ఇల్లు నిర్మించడం, ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చడం, వాళ్ళ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నాం, బస్తీలకు సహకరిస్తున్నాం. ఇట్లా అనేక విధాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తిరుమల చేసే ప్రయత్నం చేసింది. కానీ అంబేద్కర్ గారి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతోని పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను ఏర్పడిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఇవాళ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టినంటే అది భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితో పెట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత్ అంతా ఇప్పించింది భారతీయ జనతా పార్టీ.
ఇవాళ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. బడుగు బహిరీల వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పని. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించలే. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా పార్లమెంట్లో, సాక్షాత్తు పార్లమెంట్లో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇన్ని విధాలుగా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళకి ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం ఇది. కాబట్టి వాస్తవ విషయాలను వాళ్ళ సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వాళ్ళ సామాజిక సమరసత దినం పేరుతోని అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు సమావేశం పెట్టి ఒక్కరోజు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి జయంతి వేడుక నడపాలని కోరుకోలేదు. గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే విధంగా మన కార్యక్రమాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాకు స్ఫూర్తి, మాకు దైవ సమానం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక మంచి చరిత్రను మేము ముందు తీసుకుపోవాలనుకుంటే, మంచి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలంటే మా కార్యకర్తలకు ఆశా జ్యోతి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే వ్యక్తి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనందరం కూడా ఆ మహనీయుని యొక్క ఆ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను గుర్తించుకొని ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు పరితపించారో ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో మనందరం కూడా ఆ శక్తివంతమైన ఒక భారతదేశ నిర్మాణం కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై భీమ్, జై శ్రీరామ్.